నమస్తే. బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఒకరేమో కాటిపల్లి వెంకటరామనారెడ్డి, మరొకరు చేవెళ్ళ ఎంపీ అయినటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి. సో ఈ ఇద్దరు నేతలు ఈరోజు బీజేపీ స్టేట్ ఆఫీస్లో పార్టీ సంబంధించినటువంటి లొసుకులని, పార్టీలో జరుగుతున్నటువంటి వ్యవహారాల శైలి పట్ల ఇద్దరు నేతలు మండిపడడం జరిగింది. ఒక పక్కన స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్నటువంటి టైంలో, మరో పక్కన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి వ్యవహారం పైన సో ఈరోజు పదాధికారుల మీటింగ్, బేరర్స్కి సంబంధించినటువంటి మీటింగ్ జరిగింది. ఆఫీస్ బేరర్స్కి సంబంధించినటువంటి మీటింగ్. సో ఈ సమావేశంలో ఇద్దరు నేతలు అసంతృప్తి వెళ్ళగక్కడంతో పాటు కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ముందుగా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వికారాబాద్తో పాటు రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల తీరులపైన తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో సమన్వయ లోపం అది లోపించడం జరిగింది. సో ఒక పక్కన ఎంపీలకు, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు మధ్యలో సహజ లేదు. మొత్తం అంతా కూడా వాళ్ళు ఎవరికి వారుగా వాళ్ళు ఆఫీసులో కూకొని ఆ వ్యవహారాలన్నీ నడుపుతూ ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు అంటూ కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడడం, మరో పక్కన కాటపల్లి వెంకటరమణారెడ్డి సైతం కూడా సో ఇవే వ్యాఖ్యలు. ముఖ్యంగా సఖ్యత లేదు, జిల్లా స్థాయిలో సంబంధించినటువంటి నేతల తీరు పట్ల ఆయనే అసంతృప్తిని వ్యక్తపరుస్తూ రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా గెలుస్తాం ఇట్లయితే అంటూ ఆయన కొన్ని ఇంకా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఒక 2 నెలల క్రితమే సో పార్టీలో ఆయన కుదురుకోలేకపోతా ఉన్నాడు. పార్టీ సంబంధించినటువంటి లైన్కి, ఈయన వెళ్తున్నటువంటి లైన్కి కొంత తేడా ఉండడంతో కాటిపల్లిని కొంత పార్టీ దూరం పెట్టిందన్నటువంటి కొన్ని వార్తలు కూడా గతంలో రావడం జరిగింది. మరో పక్కన బీజేపీ పార్టీ ఆఫీసులో కాటిపల్లి వెంకటరామారెడ్డికి కనీసం ప్రెస్ మీట్ పెట్టుకునేటువంటి అవకాశం కూడా గతంలో ఇవ్వలేదు. సో దాంతో సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిండు. కొన్ని సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి బండారాన్ని సైతం కూడా సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. ఆయన బీజేపీ పార్టీకి ఎమ్మెల్యే అయినప్పటికీ ఆ సంబంధించినటువంటి ఆఫీసులో మరి ఆయనకు ప్రయారిటీ లేదు అనేది ఒక విమర్శన గతంలో రావడం జరిగింది. సో కాటిపల్లి వెంకటరమణారెడ్డి అంటే మన అందరికీ తెలుసు. సో ఇద్దరు ముఖ్యమంత్రులను ఒడగొట్టిండు ఆయన. ఇద్దరు ముఖ్యమంత్రులని ఒడగొట్టినటువంటి వ్యక్తి ఒకరేమో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్. సో ఇద్దరు నేతలు కామారెడ్డిలో గతంలో పోటీ చేసిండు. జాయింట్ కిల్లర్ అంటారు ఈయనను. జాయింట్ కిల్లర్గా కామారెడ్డిలో పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే జాయింట్ కిల్లర్ అంటే ఇద్దరు ముఖ్యమంత్రిని ఒకేసారి ఒడగొట్టిండు కదా. రేవంత్ రెడ్డి పోటీ చేసిండు కామారెడ్డిలోనే, కేసీఆర్ పోటీ చేసింది, ఈయన కూడా పోటీ చేసి. సో మరొక పక్కన ఆయనకు కామారెడ్డిలో మంచి పేరే ఉన్నప్పటికీ పార్టీలో ఇమడలేకపోతా ఉన్నాడు. కేవలం కొంతమంది వ్యక్తుల వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితికి వస్తూ ఉన్నది. ఇట్లయితే పార్టీ గెలుచుడు కష్టమే, ఇబ్బంది అవుతుందనేది ఆయన మనసులో ఉన్నటువంటి మాటలని రామచంద్రరావు, పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు ముంగట్నే కడుపులో ఉన్నది వెలగక్కేసిండు. సో ఆయన అన్నటువంటి మాటలు ఒకసారి చూసుకున్నట్టయితే కొందరికి సంబంధించినటువంటి ప్రవర్తన కూడా నచ్చలేదు అన్నటువంటి విధంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు కనబడతా ఉన్నాయి. సో ఒక్కసారి ఆయన ఏమన్నాడు అనేది ఒక్కసారి చూసినట్టయితే, బీజేపీ పదాధికారుల సమావేశంలో ఎమ్మెల్యే కాటిపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారులు సమావేశం జరిగింది. దీంట్లో బీజేపీ పదాధికారుల సమావేశంలో ఒకసారి కాటిపల్లి వ్యాఖ్యలు చూసుకున్నట్టయితే, తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం జరిగింది. ఇందులో 15 జడ్పీ స్థానాలతో పాటు జూబ్లీ హిల్స్లో విజయం సాధించే దిశగా ముందుకు సాగాలని రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు దిశానిర్దేశం చేశారు. అయితే గత కొద్ది కాలంగా పార్టీలో ఉన్న వివిధ సమస్యలపై ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా స్థాయిలో పార్టీ నేతల తీరుపై కాటిపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య సమన్వయ లోపం ఏర్పడిందని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి కూర్చోలేని పరిస్థితి ఎందుకు వచ్చిందని ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలను ప్రశ్నించినట్లు తెలుస్తుంది. అలాగే పార్టీ ఆఫీసులో కూర్చొని కార్యక్రమాలు డిసైడ్ చేస్తారు, కానీ క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉందని
సమావేశాలకు రావడం వెళ్ళడమే మా పని. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలు ఏవని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఫైర్ అయినట్లు తెలుస్తుంది. మరోపక్క చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సైతం జిల్లా ఇన్ఛార్జీలపై, అంటే ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా రంగారెడ్డి అండ్ వికారాబాద్ సంబంధించినటువంటి జిల్లాల ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో, జిల్లా అధ్యక్షులు ఎవరైనారో వాళ్ళపైన కూడా తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తం చేయగా సమస్యల పరిష్కారానికి కమిటీ వేద్దామని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు వాళ్ళకి చెప్పి కొంత బుజ్జగించేటువంటి ప్రయత్నం ఆయన చేయడం జరిగింది. ఇప్పుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నటువంటి దాంట్లో 100కు 100% నిజం. అంటే పార్టీ కార్యకలాపాలకి పూర్తి స్థాయిలో దూరంగా ఉంటా ఉన్నది. ఒక పక్కన ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ, సో ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలే కావచ్చు, సో మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలే కావచ్చు, సో వీటన్నిటి పట్ల ఛాన్స్ దొరికినప్పుడు కూడా బీజేపీ పార్టీ క్షేత్రస్థాయిలో విమర్శించేటువంటి పరిస్థితి లేదు. కేవలం ఒకరిద్దరు నాయకులకు వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారం కోసం వాళ్ళు రాజకీయంగా ఏ విధంగా ఎదగాలన్నటువంటి దానిపైన మాత్రమే ప్రధానమైనటువంటి ఫోకస్ కనపడుతుంది తప్పించి, మరో పక్కన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి, స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలవడానికి ఆయన అన్నటువంటి మాటలు ఆ 100% వాస్తవం. ఎక్కడ కూడా దగ్గరగా పోవట్లేదు. బీజేపీ పార్టీ లోకల్లో చాలా వీక్గా ఉంది, గ్రామాలలో చాలా వీక్గా ఉంది. సో కొన్ని చోట్ల 8, కొంతమంది చెప్తా ఉంటారు కదా, 8 మంది గెలిచినాం, 8 మంది ఎంపీలు గెలిచినాం అంటే దరిదాపుగా 56 చోట్ల మా బలం ఉన్నది, 56 చోట్ల కూడా మా బలం ఉన్నది. అది కాదు కదా. సో లోకల్ స్థాయిలో కనీసం చాలా సంబంధించిన గ్రామాలలో గద్దెలు కూడా లేవు, గ్రామ పార్టీ అధ్యక్షులు లేరు, గ్రామ పార్టీ అధ్యక్షులు పక్క పెట్టి మండల పార్టీ అధ్యక్షులకు చాలా దిక్కులో లేరు. సో ఆ విధమైనటువంటి స్థితి ఉంది. ఎందుకంటే ఆయన కామారెడ్డిలో ఆయన ప్రతి గడపకు తెలిసినటువంటి వ్యక్తే, ఆయన ప్రతి గ్రామానికి వెళ్తూ ఉంటాడు, కొంత మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులని, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిని, అప్పుడు పనిచేసినటువంటి ముఖ్యమంత్రిని ఓడించిందంటే ఏ విధమైనటువంటి ప్రజాక్షేత్రంలో ఆయనకు ఏ విధమైనటువంటి పేరు ఉందో మనకు అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రతి గ్రామంలో ఆయనకు మంచి పేరు ఉంది. కాబట్టి గ్రామాలలో ఉండేటువంటి వ్యవహారం వేరుగా ఉన్నది. ఇట్లయితే చాలా కష్టం. మీరేమో పార్టీ గెలవాలి, 15 జెడ్పీలు గెలవాలని చెప్పేసి అంటా ఉంటే, మరి క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి పూర్తిగా అధ్వానం ఉన్నది. మేము కేవలం వస్తానం పోతాం, కేవలం మీటింగ్ల వరకు మాత్రమే పరిమితం అయిపోతాం తప్పించి మరి ఎక్కడ పార్టీ బలపడతా ఉన్నది ఏంది, ఈ క్షేత్రస్థాయిలో అసలు ఆ పార్టీ కార్యక్రమాలు ఏంది, అసలు గైడ్ చేసేటువంటి వ్యక్తులు ఎవరు? ఇప్పుడేమో కొన్ని సంబంధించినటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల నియామకం కూడా, సో అది ఒక గందరగోళంగా జరిగిపోయింది బీజేపీ పార్టీది. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ను పెట్టుకొని ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అసలు పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరం. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే 10-15 రోజులు హడావిడి. దాని తర్వాత ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీ వీక్ అయిపోతూ ఉన్నది. సో ఆ సంబంధించినటువంటి అంశాన్ని ఒక పక్కన కాటిపల్లి వెంకటరమణారెడ్డి చెప్పుకుంటూనే, కొండా విశ్వేశ్వరరెడ్డి సైతం కూడా గతంలో ఎవరిని అడిగేస్తా ఉన్నారు, జిల్లా అధ్యక్షులు మేము ఎంపీ స్థాయిలో ఉండి కూడా మేము జిల్లాలకు వెళ్తా ఉంటే కనీసం మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఇదేంటిది అని చెప్పేసి కూడా గతంలో కొంత అసహనం వ్యక్తం చేశాడు కొండా విశ్వేశ్వరరెడ్డి. మరోసారి ఈరోజు అదే సంబంధించినటువంటి లైన్లు తీసుకొని ఇద్దరు 2 జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులకు సంబంధించినటువంటి వ్యవహారం బాగలేదు అని చెప్పేసి కూడా నేరుగా ఈరోజు జరిగినటువంటి ఆఫీస్ బేరర్స్ సంబంధించినటువంటి సమావేశంలో ఆ ఇద్దరు సంబంధించినటువంటి నేతలు కొంత అసహనం వ్యక్తం చేయడంతో పాటు సంచలనమైనటువంటి వ్యాఖ్యలే నేరుగా రామచంద్రరావు ముంగట చేయడం, ఇది కొంత బీజేపీ పార్టీలో కలకలం సృష్టిస్తూ ఉన్నది. ఇట్లా జరిగినట్లయితే కొంత క్షేత్రస్థాయిలో రానున్నటువంటి స్థానిక సంబంధించినటువంటి సంస్థల ఎన్నికల్లో బొక్కబారులో పడతామని చెప్పేసి ఇండైరెక్ట్ గా కాటిపల్లి వెంకటరమణారెడ్డి చెప్పినట్టుగా అర్థమైతే ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.